గుడ్. అంటే భవిష్యత్తులో అయినా సరే కలిసి పనిచేసే అవకాశం తప్పకుండా అండి. అవకాశం రావాలి, ఆయన అవకాశం ఇవ్వాలండి. దెన్ డెఫినెట్లీగా. మీరు చరిత్ర తీయగలరు, ఒక రాజకీయ బయోపిక్ తీయగలరు కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిది కానీ ఆయన చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా తీయాల్సి వస్తే బయోపిక్లు డెఫినెట్గా మిమ్మల్ని అడుగుతారు. అలాంటిది ఏమైనా మీకు ఆలోచన ఉందా? గమ్మత్తుగా ఉంది, ఆలోచించాలి. అంటే చంద్రబాబు గారు 30 years ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఈ పొలిటికల్ జర్నీ మీద కానీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా అవునండి. యూత్ నుంచి వచ్చి సడన్గా పెద్ద స్టార్గా ఉండి కూడా అంతా వదిలేసి సినిమా ఇండస్ట్రీ వదిలేసి పొలిటికల్ వైపు వెళ్ళారు. ఇద్దరు డిఫరెంట్ జర్నీస్ అండి వీళ్ళు. అంటే గ్రేట్ జర్నీస్, కావాల్సినంత నాటకీయత ఉందండి యాక్చువల్గా. బట్ ఎనీథింగ్ తీయాలంటే ఆ దర్శకత్వం ఇలాంటి వాళ్ళు అయితే డెఫినెట్గా చాలా మంది ఉంటారు. ఉన్నారు, అందరూ పోటీ పడతారు. విధి లిఖితం ఎలా ఉందో చూద్దామండి. మంచి ఐడియా అంటారు. చాలా మీరు రాయొచ్చు ఇప్పుడు. కమ్ టు ఘాటి, ఈ సినిమాలో విక్రమ్ ప్రభుని తీసుకున్నప్పుడు తమిళ వెర్షన్ కోసం అని తీసుకున్నారా, లేకపోతే ప్రభు గారు వాళ్ళ అబ్బాయి అని తీసుకున్నారా, హీజ్ సూటబుల్ ఆర్టిస్ట్ అని తీసుకున్నారా? రాస్తున్నప్పుడు తెలుగు తమిళ అనే ఆలోచన లేదండి. అనుష్క గారి కోసం సినిమా తీస్తున్నాము మనం. ఫస్ట్ ఫ్రేమ్ అండ్ యూవి అది మాత్రం ఉంది. డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు గారి కథ చెప్పారు, ఈ పాత్రల గురించి చెప్పారు, దిగుదామని రాస్తున్నామండి. అప్పుడు దేశిరాజు అనే క్యారెక్టర్ రాసినప్పుడు నాకు ఇన్స్టెంట్ థాట్గా విక్రమ్ ప్రభు గారి స్ఫురణకు వచ్చారండి. ఎందుకంటే నేను ఆయన గజరాజ్ సినిమా చూశాను, కుంకి. దెన్ ఇరుగుపట్టు చూశాను అదే టైంలో అన్నమాట. చాలా సర్టిల్ ఎమోషన్స్ చాలా అద్భుతంగా చేశారు. అట్ ద సేమ్ టైం టానాకారణం కావచ్చు, ఈవెన్ వేరే మాదిరి సమ్ అదర్ ఫిల్మ్ ఉంది. చాలా సినిమాలు చూశాను ఆయన. ఈ కథలో కావాల్సిన ఒక ఎర్తీ మ్యాస్కులానిటీ కావాలండి, ఒక రా రూటెడ్ అండ్ రియల్ ఎనర్జీ కావాలి. ఆయన కళ్ళల్లో డెఫినెట్గా ఇది పలికిద్ది అనిపించిందండి. మోర్ దాన్ దట్ దేశరాజు క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది, ఒక ప్రైడ్ ఉంటుంది. ఈ ఘాటికి సంబంధించిన పెయిన్, ప్రైడ్, ఒక పవర్ ఉంటుంది, ఘాటి వాడి పవర్. అట్ ద సేమ్ టైం మంచి మనసు, ఒక మంచి మనిషికి ఉండాల్సిన మనసు, కొండంత ధైర్యం అన్నమాట. ఇవన్నీ కూడా ఆయన పోర్ట్రే చేయగలరు అనిపించింది అన్నమాట. అండ్ అనుకున్న తర్వాత స్వీటీ గారికి ప్రొడ్యూసర్ గారికి చెప్పిన తర్వాత ఎవ్రీబడి గాట్ ఎక్సైటెడ్. వీ డోంట్ ఇంకా వేరే పేరు లేదు. ఆయన వెళ్ళి అప్రోచ్ అవ్వడం జరిగిందన్నమాట. ఆయన ఇదే ప్రశ్న వేశారన్నమాట, నేనెందుకు క్రిష్ అంటే నేను చెప్పాను సార్ ఇవన్నీ ఉన్నాయి అందుకనంటే హీ ఫెల్ట్ హ్యాపీ అండ్ హీ యాక్సెప్టెడ్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్.